మియ్యాలగూడ జన నినాదాలతో హోరెత్తింది. మియ్యాలగూడ మహిళలు షర్మిలకు బ్రహ్మరథం పట్టారు. షర్మిల చేయి తాకితే చాలు అనుకున్నారు. రాజన్న బిడ్డ మాట విని పొంగిపోయారు. ఆమె అడుగులో అడుగయ్యారు. జగనన్న బాణం మిర్యాలగూడ రాజీవ్ చౌక్ లో కుమ్మక్కు కుట్రలను చీల్చి చెండాడుతుంటే ప్రజలు చేసిన హర్షధ్వానాలు మిర్యాలగూడను హోరెత్తించాయి. వేలాది మంది జనం సాక్షిగా, ఉప్పొంగిన అభిమానం సాక్షిగా కాంగ్రెస్ టీడీపీలపై నిప్పులు చెరిగారు షర్మిల. జగనన్న జగనన్న అంటూ మహిళా లోకం నినదించింది. చిన్నారులు మేము సైతం అన్నారు. షర్మిలక్క జగనన్న అంటూ రాజన్న బిడ్డ అడుగులో అడిగేశారు. రాష్ట్ర ప్రజలకు కిరణ్ ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు షర్మిల. ఈ ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం లేదు గాని చంద్రబాబుకు చాలా నమ్మకం ఉందన్నారు. ఈ ప్రభుత్వాన్ని చంద్రబాబు నెత్తిన పెట్టుకుని కాపాడుతున్నారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వానికి చంద్రబాబు రక్షణ కవచంగా మారారని అన్నారు. చంద్రబాబు నాయుడు గారి మీద చాలా అవినీతి ఆరోపణలున్నాయి. చంద్రబాబు నాయుడు గారికి చాలా తెలివుంది. చీకట్లోనే చిదంబరం గారు లాంటి వాళ్ళని కలిసి గొప్పగా మేనేజ్ చేసుకుంటాడు. అందుకని కాంగ్రెస్ వాళ్ళు ఆయన మీద కేసులు పెట్టారు. అందుకు ప్రతిఫలంగానే చంద్రబాబు నాయుడు గారు వారి మీద అవిశ్వాసం పెట్టాడు. అది వీరి చీకటి ఒప్పందం. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అండగా నిలవడానికే యువత ముందడుగు వేస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయడానికి ముఖ్యంగా యువత మంగళవాదులై ఉన్నారు. ఈ రాష్ట్రంలో నిరుద్యోగులంతా ఉపాధి లేక ఈరోజు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో యువకులకు ఒక ఉద్యోగం కూడా కల్పించలేదు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే ఈ పథకాలన్నీ కొనసాగుతాయని ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి అండగా నిలవడానికి యువత మొత్తం కదిలి వచ్చింది. రావాలంటే జగనన్న ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి ఈ ప్రాంత ప్రజలంతా అనుకుంటా ఉన్నారు. దానికి అనుగుణంగానే కార్మికులు, కర్షకులు, బడుగిన వర్గాలు ప్రతి ఒక్కరూ జగనన్న ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి రాక్షస పాలన పాలిస్తూ దొంగ ప్రభుత్వం అక్రమ కాలుష్యం యొక్క షర్మిల యాత ఈరోజు నల్గొండ నడిబట్టు మిర్యాలగూడలో ఈ రోజు ఈ జన ప్రవాహంతో టీడీపీ కాంగ్రెస్ గుండెలో రైలు పరిగెడుతున్నాయి. ఈ జగన్మోహన్ రెడ్డి యొక్క జన ప్రపంచానికి ఎవరు ఆపలేరు. కోలాటం కళాకారులు వైఎస్ఆర్ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపారు. పాటలు పాడుతూ కోలాటమాడుతూ ప్రజలని ఆకట్టుకున్నారు. షర్మిల వేసే ప్రతి అడుగు కుట్రలను ఛేదిస్తుందని పాదూరి కరుణ చెప్పారు. షర్మిలకు మహిళలు బ్రహ్మరథం పడుతున్నారని ఆమె తెలిపారు. జగనన్నని ప్రజల నుంచి దూరం చేయాలని కుట్ర పన్నుతుందో ఆ కుట్రను ఛేదిస్తూ ఈ రోజు జగనన్న బాణమై, రాజన్న పాదమై, విజయమ్మ ప్రాణమై ఈ రోజు వచ్చిన షర్మిలకు మేమందరం వైఎస్ఆర్ కాంగ్రెస్ జెండా ఆవిష్కరణ, వైఎస్ఆర్ పతానికి పూలదండతో షర్మిల 69వ రోజు పాదయాత్ర ప్రారంభించారు. మిర్యాలగూడలోని శ్రీనివాసనగర్ నుంచి దుర్గానగర్ కు నడుచుకుంటూ షర్మిల వస్తున్నప్పుడు చాలా మంది అమ్మాయిలు షర్మిల ఆటోగ్రాఫ్ల కోసం ఎగబడ్డారు. నల్గొండ జిల్లాలో వృద్ధులు, మహిళల నుంచి షర్మిల పాదయాత్రకు విపరీత స్పందన వచ్చింది. అన్ని వర్గాల వారు షర్మిల వెంట నడవడానికి సిద్దపడుతున్నారు. వాతావరణం సహకరించుకున్నా ప్రజలు మాత్రం షర్మిల వెంట నడుస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. మోకాలు నొప్పి బాధపడుతున్నా నవ్వు మాత్రం జరగటం లేదు. ప్రజల కోసం చేపట్టిన యాత్రలో కుమ్మకు కుట్రలు వివరిస్తూ ముందుకు కదులుతున్నారు షర్మిల. నల్గొండ జిల్లా నలుమూలల నుంచి ప్రజలు తరలివచ్చి షర్మిల పాదయాత్రలో పాల్గొంటున్నారని ఆ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ కన్వీనర్ బేరగోలు సోమిరెడ్డి చెప్పారు. రాజన్న కూతురు షర్మిల పాదయాత్ర చూస్తా ఉంటే వేలాది మంది
ఆడపిల్లలు, వృద్ధులు, యువకులు, విద్యార్థులు బాగా భజంత్రులతోటి, మంగళ హారతులతోటి స్వాగతం పలుకుతా ఉండే నిజంగా ఆ కుటుంబం పట్ల మా గ్రామాల నుంచి వచ్చిన ప్రజలను చూస్తే ప్రతి ఒక్క రైతు ధాన్యం తడిచిపోయింది. అయినా మాకు షర్మిలక్కనే చూస్తాం ధాన్యం. తర్వాత మాకు రాసే జగనన్న సీఎం అయితే దీని నష్టం మాకు ఎప్పుడైనా ఇస్తాడు, మా రైతులకు బాగు చేస్తాడు ఒకే ఒక నమ్మకంతో ఒకటే చెప్తా ఉన్నాను, మీ అందరి పక్షాన చెప్తా ఉన్నాను, స్వర్గాలు ఉన్న రాజశేఖరన్న చెప్తా ఉన్నాను, రాజశేఖరన్న మీ కుటుంబాన్ని మా గుండెల్లో పెట్టుకొని కాపాడుకుంటాం. జగనన్నను జైల్లో పెట్టారు, షర్మిలమ్మని కూడా అవస్థ పెడితే ఇక్కడ ఉన్న ప్రతి యువకుడు ఒక జగన్మోహన్ రెడ్డిగా మారుతాడు. మీ అశేష జనవాహిని ఆ కుటుంబం వెంట ఉన్నారని నేల సముద్రమైంది. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రజలు మొత్తము మీ కుటుంబం వెంట ఉన్నారు అని చెప్తున్నాము. రాష్ట్ర ప్రజలకు వైఎస్ఆర్ చేసిన సేవలు ఎనలేనివని ఐపీసీఎల్ ఉద్యోగులు చెప్పారు. అందుకే షర్మిలకు ఘన స్వాగతం పలుకుతున్నామన్నారు. తాము తెచ్చిన వైఎస్ఆర్ ఫోటోకు షర్మిల దండవేయటం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. వైఎస్ గారి కుటుంబానికి పెట్టిన ఇబ్బందులకు వైఎస్ అభిమానులుగా ఈ రాష్ట్ర ప్రజలుగా వైఎస్ గారి కుటుంబం వెన్నంటే మేమంతా ఉంటాం. రాజన్న రాజ్యం కావాలంటే జగనన్న సీఎం కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారని ఉద్యోగులు చెప్పారు. బ్రహ్మరథం పడతా ఉన్నారు. వేలాదిగా కార్మిక, కర్షక, మహిళ, బడుగు, బలహీన వర్గాలు ప్రతి ఒక్కరూ రాజన్న రాజ్యం రావాలంటే జగనన్న ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి ప్రతి ఒక్కరూ ఆశిస్తా ఉన్నారు. యువత మొత్తం జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయడానికి కంకణబద్దులై ఉన్నారు. ప్రతివాడు ఏ సమస్యలు లేకుండా బతకాలంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం అయితేనే సాధ్యమని ఐపీసీఎల్ ఉద్యోగులు చెప్పారు.